హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మా కిచెన్లో పన్నీర్ మసాలా కర్రీ చేయబోతున్నానండి. ఇది చాలా బాగుంటుంది. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. నేను వీడియో స్టార్ట్ చేసే టైంకే మా 2 కోతులు స్కూల్ నుండి వచ్చాయండి. అందుకే అలా పక్కన కూర్చోబెట్టాను. మీకు అందరికీ హాయ్ చెప్తున్నారండి మా కోతులు. ఇప్పుడు నేను ఈ పన్నీర్ని ఫ్రై చేయడానికి చిన్న కళాయి పెట్టుకున్నానండి. దీంట్లో పన్నీర్ ముక్కలు ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 2 పావుల ఆయిల్ వేసుకున్నానండి. ఈ పన్నీర్ని ఎలా కట్ చేస్తానో చూడండి. ముందు పొడవుగా కట్ చేసి దాన్ని మళ్ళా మధ్యలోకి 2 ముక్కలుగా చేసుకున్నానండి. నేను పన్నీర్ కట్ చేస్తున్నాను కదా అండి, నాది బర్త్డే అని నేను కేక్ కట్ చేస్తున్నానని హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తున్నారండి మా పిల్లలు. నూనె వేడైపోయిందండి. పన్నీర్ ముక్కలు నూనెలో వేసుకుంటున్నాను ఫ్రై చేయడానికి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దాని వలన పన్నీర్ కొంతమందికి పచ్చిగా ఉంటే నచ్చదు కాబట్టి అందుకే టేస్ట్ బాగుంటుందండి. అందుకే నేను ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను. పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి చూడండి. నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నానండి. మామూలండి, చేపల కూర చేసింది కదండి, దానికే కాపీరైట్ వచ్చిందండి. కానీ తనకి ఇలాంటి వీడియోలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే పక్కన కూర్చోబెట్టాను. తను రీల్స్ కూడా చాలా బాగా చేస్తుందండి. అవి కూడా నా ఇంకో వీడియోలో ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, లింక్ ఇస్తాను. ఇప్పుడు అదే గిన్నెలో నేను పన్నీర్ కర్రీకి మసాలా ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. అవి కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు అవి దోరగా వేగిపోయినాయండి. దాంట్లోకి నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నానండి. దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులోనే ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి నూనెలో బాగా మగ్గనిద్దామండి. ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. కలుపుకొని దీన్ని ఆయిల్లో ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే బాగుంటుందండి. రెడీ అయిపోతుంది మనకు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి. చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో. దీన్ని ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలతో పాటు నేను దీంట్లోకి ఒక కట్ట కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి. ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఈ 5 కలిపి మిక్సీ పట్టుతానండి. మిక్సీ పట్టడం అయిపోయిందండి. ఇప్పుడు నేను కర్రీ చేయడానికి మరొక గిన్నెను పెట్టి దాంట్లో ఒక 3 పావుల ఆయిల్ వేసుకున్నాను. నేను ఈ పన్నీరు 200 గ్రాములు తీసుకున్నానండి. 4 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. 3 దాల్చిన చెక్క, 3 యాలకులు, ఒక 4-5 లవంగాలండి. చిన్న సైజువి ఒక 10 మిరియాలు తీసుకున్నానండి. ఒక సగం చెంచా సాజీరా కూడా వేసుకున్నానండి. ఇదంతా ఒకసారి నూనెలో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. ఒక చెంచా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దాన్ని కూడా నూనెలో పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై అయిపోయిందండి. నేను మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా నూనెలో వేసుకుంటున్నానండి. దీన్ని నూనెలో బాగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే పుదీనా పచ్చివాసన పోవాలండి. పోతేనే మనకు కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పెరుగు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 కలిపి బాగా కలుపుకుందామండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. చూడండి, నూనెలో చాలా ఉడికిపోయిందండి. ఒక చెంచా పసుపు కూడా వేసుకున్నాను.
ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ నూనెలో ఉడకనిద్దామండి సిమ్లో పెట్టుకొని. చూడండి కూర బాగా ఉడికిపోయిందండి. నేనైతే రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకుంటున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఒక చెంచా పన్నీర్ మసాలా అండి. ఇది బయట షాప్‌లో దొరుకుతుందండి. సగం చెంచా గరం మసాలా అండి. ఒక చెంచా ధనియా పౌడర్ అండి. ఈ 3 అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి ఒకసారి బాగా. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు మళ్ళీ సిమ్‌లో పెట్టే మగ్గనిద్దామండి. ఇప్పుడు ఉడికిపోయిందండి. నేను ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఈ పే దీంట్లో వేసుకున్నానండి. ఈ మసాలాలో కలిపి పెట్టుకున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి బాగా ఉడకనిద్దామండి. చూడండి ఉడికిపోయింది. నూనె పైకి తేలింది కాబట్టి కర్రీ రెడీ అయిపోయిందండి. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. చూడండి ఎలా బావుందో చూడ్డానికి. టేస్ట్ కూడా అంత బావుంటుందండి. మీరు ట్రై చేయండి. ఈ కర్రీ బగారా రైస్‌లో గానీ, చపాతీతో గానీ, వైట్ రైస్‌లో గూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు నేను ఇది మా పిల్లలకు టేస్ట్ చూపిస్తానండి చూడండి. మామూలు కరెక్ట్‌గా చెప్తుందండి. బావుంటే బావుందంటది. లేకుంటే బాలేదని చెప్తదండి. బావుందంటండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీని మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీ పిల్లలకి కూడా పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దామండి. మా పిల్లలు కూడా మీకు బాయ్ చెప్పారండి. మా పిల్లలు పెద్దవాళ్ళే అండి వీళ్ళు. మా తమ్ముడు పిల్లలండి. మా పక్కనే ఉంటారు. నా వీడియో మీకు నచ్చిందా అండి? మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్.